రోజుకి నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో ఈ 8 కుటుంబాలను బహిష్కరించారని చెప్పేసి జిల్లా కలెక్టర్కి మరియు ఉన్నత పోలీస్ అధికారులకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి ఆంక్షలు గ్రామంలో ఎలాంటివి సరుకులు, నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే వ్యవసాయ పనిముట్లు యంత్రాలను కానీ ఆంక్షలు విధించారు. వీరికి జుల్మానా విధిస్తున్నట్టు వీడీసీ ఒక హుకుం జారీ చేసిందని చెప్తున్నారు. అయితే గ్రామస్తులు ఈ విధంగా చేయడంతో ఈ 8 కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి? నా పేరు రాజు, పోచంపల్లి, వేల్పూర్ మండలం. ఇక్కడ వీడీసీ నంబరు మాకు బైకట్ చేసారు. అప్పుడు తాత నాన్నలు కట్టిన ఇల్లు, అది 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద కట్టిర్రు. ఆ జాగా మా వేరే వాళ్ళకు అమ్మేసిర్రు. 5,000 బైనా తీసుకున్నారు. మాకు కూడా దండకు 3,25,000 దావత్ ఖర్చు అడిగారు. దానివలన మా వాళ్ళు ఇయ్యడానికి బైకట్ చేసేసారు. మొత్తం పిల్లలకు, ఆ 7 ఏళ్ళ పిల్లలకు కూడా దోస్తులు ఆడుకోకుండా చెప్తుర్రు 5,000 దండు. కానీ ఈ కూలీలను మా వాళ్ళు వ్యవసాయం పనికి వెళ్తలేరు, మాకు వాళ్ళు వస్తలేరు. మొత్తం బైక్ బంద్ అని చెప్పి 5,000 దండు కానీ బైకట్ చేసిర్రు. అది సార్కి కలిసిర్రు. ఎఫ్ఐఆర్ కూడా అయింది. సార్కి కేసు అయింది. పోలీసు వాళ్ళకి ఎఫ్ఐఆర్ కూడా చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో 8 కుటుంబాలను బహిష్కరించడంతో వాళ్ళకు హుకుం జారీ చేశారు గ్రామాభివృద్ధి కమిటీ. ఎలాంటి ఆంక్షలు అంటే పాలు పోయొద్దు, పొలంలో ఎవరు పనికి వెళ్ళొద్దు, అలాగే కొన్ని ఆంక్షలు కఠినతరంగా ఆంక్షలు నిర్వహించడంతో వారు తీవ్ర ఆవేదనతో జిల్లా పోలీస్ యంత్రాంగానికి వినతి పత్రం అందించారు. అలాగే జిల్లా కలెక్టర్కి కూడా వినతి పత్రం అందించారు. అయితే మనకు అందుబాటులో ఇక్కడికి వచ్చే మనము క్యూ న్యూస్ పోచంపల్లిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ప్రభుత్వ స్థలాన్ని అమ్ముతున్నారనే ఆరోపణతోని ఈ వివాదము కొనసాగింది అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏం చెప్పండి. పోచంపల్లి విలేజ్, రాజారెడ్డి, పోచంపల్లి విలేజ్, వేల్పూర్ మండల్, నిజామాబాద్ జిల్లా. వీడీసీ వాళ్ళు గవర్నమెంట్ స్థలాన్ని 5,000 గజం చొప్పున అమ్మిండ్రు. అమ్మిన తర్వాత కొన్ని రోజులకు మా ఇల్లు కట్టి 30 ఏళ్ళు అవుతుంది, మీరు కూడా అలా లెక్క 1000 రూపాయలు లెక్క ఇచ్చి 6,000 గజం ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు. 3 లక్షలు. ఆ రోజు దావత్ చేసుకున్న 25,000, 3,25,000 ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు. 3,20,000 ఇస్తేనే విలేజ్ కమిటీ ఉంటుంది, లేకపోతే బైకట్ వేస్తామని అందులో మా పెద్ద నంబర్ ఉంటాడు, మావాడు. మా 8 కుటుంబాల్లో ఒక నంబర్ ఉంటాడు. ఆన్ని కూడా 1,00,000 రూపాయలు కట్టిపించుకొని బయటకు వెళ్ళగొట్టిర్రు. ఆ రోజే మాట్లాడకండి, మీరు 3,25,000 ఇస్తేనే 3 లక్షలు దీని గజంకు 6,000 చొప్పున ప్లస్ 25,000 వాళ్ళు దావత్ దిన ఖర్చులు ఇవ్వమని డిమాండ్ చేసారు. మా దగ్గర డబ్బులు లేవు, మేము మా బాబు కట్టిండి ఇల్లు 30 ఏళ్ళు అవుతుంది అని చెప్పి మేము బయటకు వెళ్ళగొట్టేసారు. అదే రోజు బైకట్ కూడా చేయడం జరిగింది. అదే విన్నపం, ఈ రూములు మీరు ఇట్లా గవర్నమెంట్ స్థలాలకు అమ్ముకొని గవర్నమెంట్ భూమిని అన్నది కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. అదే విషయంలో భయపెడుతూ ఎలాంటి ఇప్పుడు మీకు ఎలాంటి ఆంక్షలు నిర్వహించారు, గ్రామంలో ఏమేమి మీకు ఇవ్వద్దు అని చెప్పారు ఒకసారి అంటే మాకు చెప్పండి. ఏం జరిగింది అసలు విలేజ్లో? పాలు బంద్ చేసారు. మాకు పనికి వేరే వాళ్ళు పిలుస్తలేరు, మా వేరే వాళ్ళని రానిస్తలేరు. మొత్తం బైకాట్. ఓళ్ళు మాట్లాడినా 5,000 రూపాయలు జుర్మానాని. దగ్గర దోస్తులు కానీ ఓళ్ళు కానీ ఇంటికి వస్తలేరు, మాట్లాడతలేరు. ఓళ్ళు మాట్లాడితే వాళ్ళకు 5,000 రూపాయలు జుర్మానాని విధించారు విలేజ్ కమిటీ. అదే విషయము పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేసారు. ఎఫ్ఐఆర్ చేసినా వాళ్ళు భయపడతలేరు. ఇక పోలీసులు అయింది ఎఫ్ఐఆర్ చేసారు, పంపారు. పొద్దుల పోయినాం, సాయంత్రం వచ్చినాం, ఏం చేస్తారు అని భయం లేకుండా తిరుగుతారు. చిన్న పిల్లలకు మీరు ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు అడుగుతాం. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకి ఆగడాలు, వీడీసీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా
నిజామాబాద్ ఆర్మూర్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే ఆర్మూర్ బాల్కొండ ఏరియాలో విపరీతంగా వీడీసీ ఆగడాలు ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికులు ఏవైనా చిన్న చిన్న తప్పులున్నా కానీ వీడీసీ ఫైన్ల రూపంలో హుకుము జారీ చేసి వారికి కుల బహిష్కరణలు చేయడం నేటి సమాజంలో చిన్న పిల్లల్ని కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క కుల బహిష్కరణ అనే విషయంలో చూసుకున్నట్టయితే గ్రామాల్లో కూడా చిన్న పిల్లలని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల నేటి తరానికి సమాజంలో చిన్నపిల్లలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి ఆంక్షల్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే గ్రామస్తులు కూడా అంటున్నారు. అయితే వీరికి ఎట్లాగైనా న్యాయం చేయాలని చెప్పేసి గ్రామస్తులు అట్లని కాదు కావాలనుకుంటే